ఇక్కడ మనం ప్రత్యేకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క సిద్ధాంతాలను తలుచుకోవాలి. పంచ్ పరివర్తన్ అంటే 5 ట్రాన్స్ఫర్మేటివ్ రెజల్యూషన్స్. వ్యవస్థ మారాలన్నా, వ్యక్తి మారాలన్నా, జాతి మారాలన్నా మనం 5 రెజల్యూషన్స్ తీసుకోవాలని చెప్పి ఆర్ఎస్ఎస్ చెప్తుంది అనమాట. దానిలో మొదటిది సెల్ఫ్ అవేర్నెస్, అంటే మనల్ని మనం తెలుసుకోవటం, మన గురించి మనం ఎరిగి ఉండటం అనమాట. రెండోది సోషల్ హార్మోనీ, సమాజంలో అందరూ కలిసికట్టుగా ఉండటం. మూడోది ఫ్యామిలీ ఎన్లైటన్మెంట్, దానిలో మన విలువలు కావచ్చు, మన ఆచారాలు కావచ్చు, మన ధర్మం కావచ్చు, అన్నీ మనం పాటించగలటం కుటుంబ పరంగా. తర్వాత సివిక్ డిసిప్లిన్, పౌరులుగా మనం ఒక పద్ధతి కలిగి ఉండటం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అనమాట. అంటే మనం ఏ విధంగా మన చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని కాపాడుకుంటున్నామో వీటి మీద సత్ప్రవర్తన కలిగి ఉండటం అనమాట. ఇవన్నీ కూడా పంచ్ పరివర్తనలోకి వస్తాయి అనమాట. వాటితో పాటు ఎవ్రీథింగ్ ఈజ్ నేషన్స్, నథింగ్ ఈజ్ మైన్, అంతా దేశం కోసమే, నాదంటూ ఏదీ లేదు, ప్రతిదీ దేశం కోసం అంకితం అని చెప్పి వాళ్ళ నినాదం అనమాట. దాంతోపాటు పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది. దానిలో 1963 రిపబ్లిక్ డే పెరేడ్ రోజున ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్స్ ఎలా పార్టిసిపేట్ చేశారో ఆ బొమ్మ కనిపిస్తుంది అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తుత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుందాం. 1 well, 1 temple and 1 cremation ground.